అయితే మేము మొన్నటి నుంచి గమనించింది, నేను ఈ రోజు దాకా ఎందుకు మాట్లాడలేదంటే, ఆయన అంత్యక్రియలు శాంతియుతంగా జరగాలి, నేను కూడా దీని గురించి ఇదేమైనా హత్య లేకపోతే ఎవరైనా చంపారనే అనుమానాలు వ్యక్తం చేయడం ద్వారా ఇది శాంతి భద్రతల సమస్య వస్తుందనే ఉద్దేశంతోనే మేము చాలా హుందాగా వ్యవహరించామండి ఈ రోజు దాకా. అయితే చాలా ల్యాబ్స్ నేను గమనించాను ఇక్కడ. ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా స్థానిక పోలీసు వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఈ రోజున మేము ఎవరైతే సిట్ ఆఫీసర్ దేవకుమార్ గారిని మేము కలుసుకోవడం జరిగింది. ఆయన చాలా క్లియర్ గా ఉన్నాడు. అన్ని కూడా పకడ్బందీగా ఆయన ఏమేమి చేశారు, ఎక్కడెక్కడ టోల్ గేట్లు చూశారు, దాని వెనకాతల ఎంతమంది పనిచేస్తున్నారు, 40 మంది టీం పనిచేస్తున్నారని చాలా క్లారిటీతో వారు చెప్పడం జరిగింది. వారు చెప్పిన దాని మీద మేము పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఈ 2 రోజుల పాటు అక్కడ లోకల్ పోలీసు వారు చేసింది మాత్రం చాలా తీవ్ర నిరుత్సాహానికి గురి చేసిందండి. ఎందుకంటే అది ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది, ఓ డెడ్ బాడీ ఉందని కనుక్కున్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి పోనీ ఓకే ఆయన ఎవరో తెలియదు కాబట్టి అది యాక్సిడెంట్ అనుకుని బాడీని అక్కడి నుంచి తరలించారు పోలీసు వారు అని మేమే అనుకున్నాం. పోలీసు వారి యాంగిల్లో కూడా మేము ఆలోచించేస్తున్నాం. మిమ్మల్ని మేము ఇప్పటిదాకా విమర్శించలేదు. కానీ ఆయన వన్స్ మీరు పోస్ట్ మార్టంలో పెట్టిన తర్వాత జనం 100 మంది 1000 మంది తరలి వస్తున్నప్పుడు అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు ఆ క్రైమ్ సీన్ ని మీరు ప్రొటెక్ట్ చేయలేదు? ఎందుకు ఆ క్రైమ్ సీన్ దగ్గర ఒకవేళ ఇదేమన్నా హత్య అయి ఉండొచ్చేమో అనే అనుమానం అక్కడ స్థానిక పోలీసుకి ఎందుకు కలగలేదు?